మధు యాష్కే గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జీవిత చరిత్రని, యోధుడు, వీరుడు, రాజ్యాంగం లేని సమయంలోనే 300 సంవత్సరాల క్రితమే సమాజ స్థాపన, బడుగు బలహీన వర్గాల యొక్క నాయకత్వాన్ని ఏకం చేస్తూ గోల్కొండ కోటని జయించిన గొప్ప వీరుడు, చరిత్రకారుడు సర్దార్ పాపన్న యొక్క జీవిత చరిత్రని ఇంత అమోఘంగా నిర్మించిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారిని నా హృదయపూర్వక అభినందనలు, మీకు సెల్యూట్ చేస్తూ, తెలంగాణ మొదటి కౌన్సిల్ చైర్పర్సన్గా స్వామిగౌడ్ గారు ప్రతి గ్రామం తిరిగి సర్దార్ పాపన్న విగ్రహ స్థాపనకు ఎంతో కృషి చేసినారు. వారు పదవిని కూడా పక్కన పెట్టి పాపన్న చరిత్ర గురించి చెప్పడం జరిగింది. 2003లోనే మళ్ళీ ఆర్కే ఫిలిమ్స్ ద్వారా మిత్రులు, ఆప్తులు రామకృష్ణ గౌడ్ గారు అప్పుడు సినిమా అప్పటికే నిర్మించినారు. తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక సర్దార్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలనే లక్షలాది మంది కోరికని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇదే రోజు 4:30కి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. దానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎంతో ఉంది. ఇట్లాంటి చరిత్రాత్మకమైన రోజున సర్వాయి పాపన్న మూవీ ప్రివ్యూకి నన్ను ఆహ్వానించినందుకు నిర్మాత గారికి, ఆర్కే ఫిలిమ్స్ అధినేత, తెలంగాణ ఫిలిం చేంబర్ చైర్పర్సన్ అయిన రామకృష్ణ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమావేశానికి వచ్చేసిన ప్రముఖ నటి పాయల్ ముఖర్జీ గారు, నా అత్యంత ఆప్తుడు, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఉన్న స్వామిగౌడ్ గారు ఉద్యమం నుంచి చాలా రోజుల తర్వాత నేను ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ గీతా కార్మికుల హక్కులపై పోరాటం చేసిన నా సోదరుడు గట్టు రామచంద్రరావు గారికి, ఏపూరి సోమన్న గారికి, తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్ళాక రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న అన్యాయాన్ని తన పాటల రూపంలో తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచిన సోమన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు. నా సోదరుడు పొన్నం రవిచంద్ర గారికి, గట్టు దేవన్న గారికి, అశోక్ గౌడ్ గారికి, ఇంకొక అశోక్ గౌడ్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా తీసిన ప్రముఖ, ఇంత చక్కగా ఇంత టెక్నాలజీ ఏఐని ఉపయోగించుకొని ఇంత కనులకు కనబడేటట్టుగా తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారిని ప్రత్యేక అభినందనలు. మీ యొక్క నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అవసరం. ఇంత చక్కగా వస్తాను అనుకోలే. మొన్న గాంధీ భవన్లో మేము పాట రిలీజ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ సినిమా చూస్తుంటే అనిపించింది, ఇది నీ యొక్క బాధ్యత కాదు, ఆర్కే ఫిలిమ్సే కాకుండా మేమందరం ఇక్కడికి వచ్చినందరం కూడా షాలో కప్పుకొని కాదు, ఇక్కడికి వచ్చింది మేము సోమన్న పాటతో చెప్తే మేము అనుకుంటున్న మా మిత్రుడు రామారావు గారు కానీ, మా అశోక్ గౌడ్ గారు మార్కెటింగ్ డైరెక్టర్ గిట, మేము తప్పకుండా ఎల్బీ నగర్లో మేమే మా ఖర్చుతో మీకు సినిమా కూడా అక్కడ 2-3 షోలు వేస్తాము. సో మిగతా చోట అంతా కూడా ఇది మా అశోక్ గౌడ్ మళ్ళీ వరంగల్కి వెళ్ళి నువ్వు కూడా అక్కడ వేయాలి. సో అందుకే ఇది మన చరిత్ర మనమే రాసుకోవాల్సిన సమయం. రాష్ట్రం ఏర్పాటు అవుతే అత్యధిక శాతం ఉన్న బడుగుల చేతుల అధికారం వస్తుంది అనుకుంటే అది తిరిగి ఇంకొక అగ్రకుల చేతికి వెళ్ళింది. ఇవాళ పాపన్న చరిత్రని 376వ జన్మదిన జరుపుకోవడమే కాదు, ఆయన ఏ ఆశయం కొరకైతే పోరాటం చేసినాడో, చాకలి, కుమ్మరి, కమ్మరి, దూదేకులు అంటూ అన్ని అట్టడుగు వర్గాలను ఏకం చేస్తూ చేసిన చరిత్రని బ్రిటిష్ పాలకులే వాళ్ళ మ్యూజియంలో పొందుపరిచినారు. అట్లాంటి గొప్ప చరిత్ర ఉన్న వీరుణ్ణి అగ్రకుల అధినాయకత్వం చేతిలో అణచివేయబడింది. ఆ చరిత్రను బయటకు తీయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చి ఇంత వ్యయప్రసాలకు తన సొంత డబ్బుతోటి వెచ్చించడం కాకుండా తన యావత్ కృషిని, నైపుణ్యాన్ని ప్రదర్శించిన వెంకటేష్ని ప్రత్యేకంగా అభినందించడం కాకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. అందులో మా వంతు పాత్ర ఉంటుందని మీకు హామీ ఇస్తూ, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా విజ్ఞప్తి, ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన అనేది కొన్ని లక్షల మంది యొక్క కోరికని తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుంది. కానీ సినిమా అనేది లక్షలాది మందికి, అంటే ప్రతి ఒక్కరికి చేరే నైపుణ్యం ఉన్నది
సినిమాకు ఒక్కటే. ఆ సినిమా రూపాన్ని నువ్వు ఆఖరిగా చెప్పింది కూడా నీ అదే అనుకుంటాను. కనులకు అంటే సామాన్య ప్రజలకి, చదువులేని అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అది సినిమానే ఉంటుంది. ఇలాంటి ఒక చరిత్ర కలిగిన వీరుని యొక్క చరిత్రని ఈరోజు కూడా అది అవసరం. ఇంతకుముందు సోమన పాట కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎందుకు అట్టడుగు వర్గాల యొక్క హక్కుల కొరకు పోరాటం జరుగుతూ ఉన్నది. 100 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి వీరుని చరిత్రను తీసుకొచ్చినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ సినిమా ద్వారా ఇది ఒక గౌడ కులస్తులకే కాదు, ఇది సర్దార్ పాపన్న గౌడ కులస్తులు కారత దైవం అయి ఉండొచ్చు, కానీ అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడు. అలాంటి వీరుని చరిత్ర ఇది ఒక గౌడ కులస్తులకే కాకుండా యావత్తు బడుగు బలహీన వర్గాల హక్కులకై జరుగుతున్న పోరాటానికి రాహుల్ గాంధీ చెప్తూ ఉంటాడు, మేమెంతో మనకంత అంటూ. అత్యధిక శాతం ఉన్న జనాభా ఉన్న ప్రజలు అణచివేతకు గురవుతూ ఉన్నారు. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. భావితరాలకు ఆ చరిత్ర చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అది సినిమా ద్వారా అయితే అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసర్, డైరెక్టర్, ప్రియ సోదరుడు వెంకటేష్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా యొక్క పూర్తి సహకార ప్రోత్సాహం ఈ సినిమాకు ఉంటుందని తెలియపరుస్తూ, జై సర్దార్ పాపన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.